వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో కిసాన్ యాత్ర కంటిన్యూ చేస్తున్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కార్పొరేట్ల కోసం తప్ప పేదల కోసం మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మరోవైపు సీతాపూర్లో రాహుల్ కు చేదు అనుభవం ఎదురైంది. కిసాన్ యాత్రలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊహించని అనుభవం ఎదురైంది. యూపీలోని సీతాపూర్లో రోడ్ షో నిర్వహిస్తున్న రాహుల్ పై ఓ వ్యక్తి షూ విసిరాడు. ఓపెన్ టాప్ జీపుపై ర్యాలీగా వెళుతున్న ఆయనపై షూ విసిరేయగా అది రాహుల్ తల పక్క నుంచి వెళ్లి వెనుక ఉన్న వ్యక్తి చేయిని తాకింది. దాడి ఘటన జరిగిన వెంటనే షూ విసిరిన వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారిస్తున్నారు. తన పేరును హరిఓం మిశ్రాగా చెప్పుకున్న యువకుడు జర్నలిస్టుగా పనిచేస్తున్నాడని పోలీసులకు చెప్పాడు. కశ్మీర్లో 18 మంది జవాన్లు చనిపోతే వెళ్లని రాహుల్ యూపీలో పర్యటించడం ఓట్ల కోసమేనని విమర్శించాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీ దాడులకు భయపడబోనన్నారు రాహుల్ గాంధీ. యాత్రను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వచ్చే ఏడాది యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కిసాన్ యాత్ర చేస్తున్నారు రాహుల్. నెల రోజుల పాటు 2500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఘాట్ సభలతో అన్నదాతలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.